సెక్యూరిటీ గార్డు రావడంతో పరారయ్యారు యువకులు. పోలీసులకు జోగి రమేష్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. కారులో వచ్చి దాడి చేశారంటున్నారు సెక్యూరిటీ సిబ్బంది. ఏపీ 39 KD 3267 నెంబర్ కారులో వచ్చినట్టుగా తెలుస్తోంది. యువకులు ఒకసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. అక్కడ సెక్యూరిటీ గార్డు వాళ్ళని అడ్డగించే ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళు అక్కడ ఒకసారి విజువల్స్ మీరు చూడొచ్చు. అదిగో 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 పోలీసులు పట్టుకున్నారు. ఆ వ్యక్తిని, దాడి చేస్తున్న వ్యక్తిని పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇంకో మరో వ్యక్తి వచ్చాడు, అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రాయితో దాడి చేస్తున్న బ్లాక్ షర్ట్ వ్యక్తిని మీరు చూడొచ్చు. ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న వ్యక్తి దాడి చేస్తున్న విజువల్స్. దాంతోపాటు ఇంకొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నాడు. అతను కూడా దాడికి సంబంధించి వాగ్యుద్ధానికి దిగిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రతి అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు మా ప్రతినిధి రాజేష్. ప్రస్తుతం మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆ ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అయితే అక్కడ పోలీసులు భద్రతను పెంచారు. వాస్తవంగా గత కొడాలి నాని అదేవిధంగా వల్లభనేని వంశీ ఇంటి మీద దాడి జరిగినప్పుడే జోగి రమేష్ ఇంటి వద్ద పార్టీ ఆఫీస్ వద్ద కూడా పోలీసులు భద్రతను పెంచారు. అప్పటి నుంచి కూడా పోలీసులు ప్రత్యేక భద్రత కేటాయిస్తున్నారు. అయితే ఈ రోజు పోలీసు లేని సమయంలో కొందరు యువకులు కారులో వచ్చి జోగి రమేష్ ఇంటి మీద రాళ్లు వేసే ప్రయత్నం చేశారు. అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ వాళ్ళు ఆపితే బాగోదు, ఆపితే ఊరుకోమంటూ అతని మీద కూడా వాగ్వాదానికి దిగారు. తర్వాత వాళ్ళు రాళ్లు వేసి అక్కడి నుంచి పరారయ్యారు. వాళ్ళు ఎవరి మనుషులు ఏంటనే దానిపైన ఇంకా స్పష్టత రావాలి. పోలీసులు అయితే ఇంకా కేసు నమోదు అయితే చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు అయితే కేసు నమోదు చేసిన పరిస్థితి. జోగి రమేష్ గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి వెళ్లి అక్కడ ఇంటి మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. అప్పుడు పెద్ద ఇష్యూ కూడా అయింది. జోగి రమేష్ తో పాటు అక్కడ బుద్ధా వెంకన్న వెళ్లిన నేపథ్యం కూడా గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేసి చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి జోగి రమేష్ కి బుద్ధి చెబుతామని తెలుగుదేశం పార్టీ నేతలు అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు జోగి రమేష్ మీద దాడి జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. తెలుగుదేశం క్యాడర్ ఎవరైనా కానీ వాళ్లే ఈ దాడి చేస్తుంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. కేసు అయితే నమోదు చేశారు ప్రస్తుతానికి. అయితే జోగి రమేష్ ఇంట్లో ఉన్నారా లేదా అనేది ప్రస్తుతానికి తెలియదు. ఆల్రెడీ జోగి రమేష్ కి కొంత థ్రెట్ ఉంది అని పోలీసులు ముందస్తుగానే ఆయనకి భద్రత వేయడం, అక్కడ ఇనుప కంచెను కూడా వేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ ఇద్దరు యువకులు కూడా తెలుగుదేశం పార్టీతో ఏమైనా సంబంధం ఉందా లేదా అనే అంశానికి సంబంధించిన క్లారిటీ వస్తుందా? దానిపైన ఇంకా స్పష్టత పోలీసులు ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైన దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఖచ్చితంగా గతంలో జరిగిన పరిణామాలను బేస్ చేసుకుని ఇప్పుడు రాళ్ల అటాక్ జరిగి ఉంటుందని పోలీసులు కూడా అనుమానిస్తున్నారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేతకు ఉన్నప్పుడు ఆయన ఇంటి మీద జోగి రమేష్ కర్రలు తీసుకువెళ్లి బయటికి రాని సవాలు చేస్తూ అవన్నీ చేశారు. ఆ నేపథ్యంలో ఆ సంఘటన బేస్ చేసుకుని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు అయ్యారు కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు మమ్మల్ని ఎవరన్నా కానీ ఈ రాళ్ల అటాక్ చేస్తుంటారు పోలీసులు అయితే ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. పూర్తి స్థాయి విచారణ చేసి ఎవరైనా దానిపైన పోలీసులు వివరణ ఇచ్చే అవకాశం అయితే ఉంది. సచిన్, ఇన్ఫాక్ట్ పోలింగ్ రోజు కూడా జోగి రమేష్ కి సంబంధించి మీరు రిపోర్టింగ్ చేశారు. అక్కడ పోలింగ్ సందర్భంలో కూడా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సో అటువంటి సినారియో నేపథ్యంలోనే ప్రస్తుతం ఇక్కడ సెక్యూరిటీ పెంచిన పరిస్థితి కింద అనుకోవాలా, లేకపోతే దాడి నేపథ్యంలో మరింత సెక్యూరిటీ పెంచాలి? ఎందుకంటే ఎప్పుడైతే పోలింగ్ రోజు అటువంటి ఘర్షణాత్మక వాతావరణం జరిగిందో మనం చూసాం. సో అటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఆ ఇష్యూకి సంబంధించి ఏమైనా ప్రస్తావన వస్తోందా? అంటే ఆ రోజు పోలింగ్ బూత్ వద్ద రిగ్గింగ్ పాల్పడడానికి జోగి రమేష్ అనుచరులు ప్రయత్నించారనేది అప్పుడు పెనమలూరు ప్రస్తుత ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ఆరోపణ చేసి అక్కడ కొంత అప్పుడు ఆ రోజు పెద్ద